నువ్వుల లడ్డు. నువ్వుల లడ్డు, కరెక్ట్. సో నువ్వుల లడ్డు మనం కూడా చాలా ఎక్కువగా ఫ్రీక్వెంట్గానే తింటూ ఉంటాం. సో ఇవాళ మరి నువ్వు ఏం స్పెషల్ చేస్తావో చూసేద్దాం. ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను అమూల్య. ఓకే, సో మెయిన్ హీరో ఇంగ్రీడియంట్ వచ్చేసి నువ్వులు. కరెక్ట్. అండ్ దాంతోపాటు కమ్మగా ఉండటానికి నెయ్యి, ఎస్, ఇలాచీ పౌడర్, అలాగే బెల్లం. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ వెలిగించేయండి. ఓకే, ఫస్ట్ మనం కొంచెం వాటర్ వేసి వాటర్ బాయిల్ చేద్దాము బెల్లం కరిగించుకోవడానికి. అలాగే సరిపోతుంది. ఫస్ట్ బెల్లం వేసేస్తున్నాను అమూల్య. సో బోన్ ఫ్రాక్చర్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ ఈ బోన్ ఫ్రాక్చర్ అనేది అంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎలాగో ఏదో ఒకటి అవుతుంది అనుకోండి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ అసలు బోన్ ఫ్రాక్చర్స్ అంటే అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఎస్, సో నార్మల్గా బోన్ ఫ్రాక్చర్స్ ఓన్లీ కింద పడితేనో, సో ఇట్స్ లైక్ మైనర్ ఆర్ మేజర్ యాక్సిడెంట్స్ వల్లే అవుతుంది అనుకుంటారు. స్పెషల్లీ ఉమెన్స్లో చూస్తే ఆస్టియోపోరోసిస్ ఉన్నప్పుడు సో మనకి ఏమవుతుందంటే వైటమిన్ డి అండ్ ఫాస్ఫరస్, పొటాషియం కానీ అండ్ అట్ ద సేమ్ టైం కాల్షియం, ఇవి మినరల్స్ అనేది తక్కువ అయిపోయినప్పుడు బోన్ అనేది వీక్ అయిపోతుంది అనమాట. సో వీక్ బోన్ వల్ల ఆటోమేటిక్గా మనకి బోన్ ఫ్రాక్చర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది మనం చూస్తే మనం 50s అబోవ్ 50s ఉమెన్స్లో ఎక్కువగా చూస్తాము. అండ్ ఈ మధ్య మెన్స్కి కూడా కొంతవరకు అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. బట్ కంపారిటివ్లీ ఉమెన్తో పోలిస్తే మెన్కి కొంచెం తక్కువగానే ఉంటుంది. అండ్ ఇంకొకటి బోన్ ఫ్రాక్చర్ విషయానికి వస్తే బోన్ మనకి కొంచెం టేర్ అయినా కూడా ఫ్రాక్చర్లోకి కన్సిడర్ చేస్తాము. ఓకే, కొంచెం మనకి పగులు లాగా రావడము. అండ్ అది ఎలా ఫ్రాక్చర్ అయిపోయింది, సో కంప్లీట్గా బోన్ అనేది మనకి విరిగిపోయిందా లేదంటే మనకి బోన్ చిన్న చిన్న పీసెస్ లాగా కూడా కట్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మేజర్గా సీవియర్ కేసెస్లో కంప్లీట్ లెగ్ అనేది రిమూవ్ అయిపోవడము, హ్యాండ్ రిమూవ్ అయిపోవడము, లేదంటే ఫింగర్ మొత్తం కట్ అయిపోయి మనకి రిమూవ్ అయిపోవడం అనమాట. అంటే అలాంగ్ విత్ మనకి స్కిన్ మజిల్తో పాటు మనకి కట్ అయిపోవడం అనమాట. ఇట్స్ లైక్ మేజర్ లాగా చూస్తాము. సో మైనర్ అనుకోండి, చిన్న చిన్న కట్టేసి అండ్ మన ఫుడ్ తోటి అట్లా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు, అంటే మళ్ళీ అది మనకి రికవర్ అయిపోతుంది అనమాట. బట్ ఎవరికైతే కంప్లీట్గా టేర్ అయిపోయి చిన్న పౌడర్ లాగా అయిపోయింది అంటే కనుక ఖచ్చితంగా ఆబ్వియస్లీ అదొక మెడికల్ ప్రొసీజర్. సో వేరే బోన్ తీసుకొచ్చి పెట్టడం కానీ, లేదు అంటే రాడ్స్ వేసి మళ్ళీ మనకి అదంతా కరెక్ట్ చేయడం కానీ, లేదు అంటే కనుక కంప్లీట్గా ఒకవేళ లెగ్ అట్లా రిమూవ్ అయిపోయిన వాళ్ళకైతే ఎక్స్ట్రా మనకి తెలిసింది లెగ్స్ అనేది పెడుతూ ఉంటారనమాట. సో మెయిన్ వచ్చేసి నార్మల్గా యాక్సిడెంటల్గా జరిగే బోన్ ఫ్రాక్చరే కాదు, బికాస్ ఆఫ్ మనకి న్యూట్రియంట్స్ తక్కువగా ఉన్నప్పుడు కూడా బోన్ ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంటర్నల్గా మనకు తెలియకుండానే కూడా ఫ్రాక్చర్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. మనం ఎంత పర్ఫెక్ట్గా ఫుడ్ తీసుకుంటున్నామో దాంట్లో నాట్ ఆల్వేస్ లైక్ మనకి ప్రోటీన్ ఉందా, ఫైబర్ ఉందా, ఇదే మాట్లాడుకుంటారు. బట్ మనం తీసుకునే ఫుడ్లో ఎంతవరకు కాల్షియం ఉంటుంది, అంటే బోన్కి హెల్ప్ అయ్యేలాగా ఎంత కరెక్ట్గా మనం తీసుకుంటున్నాం అనేది కూడా మ్యాటర్ అనమాట. షూర్. ఎస్, సో మనకి బెల్లం అయితే కరిగిపోయింది. దీంట్లో కొంచెం ఇలాచీ పొడి వేసిద్దాము. సో ఇది ఏమన్నా కన్సిస్టెన్సీలో రావాలా? కొంచెం గట్టిగా రావాలన్నమాట. ఓకే, మరి కంప్లీట్గా మనకి గడ్డపాకం లాగా రాకపోయినా కూడా కొంచెం తీగ పాకం లాగా వస్తే సరిపోతుంది. ఓకే, సో మనకి కొంచెం బెల్లం పాకం అయ్యే వరకు నువ్వులు వేయించేసుకుందాము. ఓకే, సో వేరే ప్యాన్లో ఓకే. సో నేను 2 కప్పులు తీసుకున్నాను ఇక్కడ నువ్వులు, తెల్ల నువ్వులు ఇవి. ఓకే, సో మనం ఏ నువ్వులైనా తీసుకోవచ్చు కదా? ఏ నువ్వులైనా తీసుకోవచ్చు. ఓకే, ముఖ్యంగా తెల్ల నువ్వుల వల్ల ఏమైనా బెనిఫిట్స్? దీంట్లో మనకి మెగ్నీషియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, కంపారిటివ్లీ నల్ల నువ్వులతో పోలిస్తే, అందుకని ఇక్కడ మనం తెల్ల నువ్వులు యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇంకొకటి మనం బోన్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో మన బోన్స్ వీక్ అయ్యాయని మనం ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ మనకి లెగ్స్ పెయిన్ రావడం కానీ, హ్యాండ్స్ పెయిన్ రావడం కానీ, అంటే ఎక్కువగా మూవ్మెంట్ చేయలేకపోవడము.
అండ్ ఇంకోటి స్ట్రెంగ్త్ కూడా ఉండదు అనమాట. మనం ఏదైనా బరువులు లేపాలనుకున్నా లేదంటే పనులు చేయాలనుకున్నా కూడా స్ట్రెంగ్త్ కూడా ఉండదు అనమాట. అంటే మనకి వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతే తెలిసిపోతుంది. కొంచెం నడిచిన వెంటనే మనకి కాళ్ళు ఎక్కువగా లాగుతున్నట్టు అవ్వడము, అండ్ స్పెషల్లీ మనకి మజిల్ కాదు, మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అది బోన్ దగ్గర పెయిన్ వస్తుంది అనేది వీ కెన్ సెన్స్ అనమాట. జాయింట్స్ దగ్గర కానీ లేదంటే బోన్ దగ్గర కానీ ఎక్కువగా మనకి ఆ ఇన్ఫ్లమేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఒకవేళ ఫ్రాక్చర్ అయింది అంటే. మేజర్ అయిపోయిందంటే వీ కాంట్ వాక్, స్వెల్లింగ్ వచ్చేస్తుంది దాని చుట్టూ, రెడ్నెస్ వచ్చేస్తుంది, ఏదో ఒకటి హిట్ అయిపోతుంది కాబట్టి. అండ్ ఆటోమేటిక్గా బోన్ ఫ్రాక్చర్ అయ్యేది ఎక్కువగా లెగ్ దగ్గరే, మనకి పెల్విక్ దగ్గర ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది ఇంకా అసలు నడవలేం కూడా. సివియర్ పెయిన్ ఉంటుంది, ఇట్స్ లైక్ అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్కి మనకి అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు మనకి ఎక్స్రేస్ చేయడం కానీ ఎంఆర్ఐస్ చేయడం కానీ చేసాము అంటే తెలిసిపోతుంది. సో వాపులు ఇన్ఫ్లమేషన్ ఉన్నాయి కదా, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. సో మనకి మోస్ట్లీ ఆ పెయిన్స్ అవి ఉన్నప్పుడు మనం కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది చేయించుకుంటే మనకి తెలిసిపోతుంది అనమాట. దాంట్లో ఎక్కడైనా వాల్యూస్ మనకి లో ఉంది అని అంటే ఖచ్చితంగా మనం డాక్టర్ని కన్సల్ట్ చేస్తాం. ఎస్. సో నువ్వులు ఆపేద్దాము, వేగిపోయాయి. అండ్ ఇప్పుడు మనం బెల్లంలో కలిపేద్దాము. ఓకే. బెల్లం కూడా ఆఫ్ చేయనా? ఎస్, ఆఫ్ చేసేయండి. ఓకే. ఇప్పుడు ఒక 1 స్పూన్ గీ యాడ్ చేద్దాము, అలా వేసేద్దాము. యమున చక్కగా చల్లారిపోయింది. సో ఒకసారి చూసేస్తావా? చల్లగా అయిపోయింది అమూల్య. ఇప్పుడు మనం లడ్డూస్ చేసేసుకుందాము. ఓకే. కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటున్నాను హ్యాండ్కి. సో ఇది ఎంత ఫ్రీక్వెంట్గా తినచ్చు? సో నార్మల్గా ఒకవేళ డయాబెటీస్ లేకున్నా లేదు అని అంటే కనుక వాళ్ళకి ఓవర్ వెయిట్ లేని వాళ్ళు అయితే కనుక డైలీ ఒక లడ్డు లాగా తీసేసుకోవచ్చు. సో కాకపోతే కొంచెం చిన్న సైజ్ చేసుకొని లాగా తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ డయాబెటీస్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఓన్లీ నువ్వులు ఉంటాయి కదా, జస్ట్ రోస్ట్ చేసేసుకొని ఒక 1 టీ స్పూన్ లాగా తీసుకోవచ్చు డైలీ లాగా. ఓకే అమూల్య, నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఓకే. నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. నువ్వుల లడ్డూకి కావాల్సిన పదార్థాలు: బెల్లం, యాలకుల పొడి, నువ్వులు, నెయ్యి. నువ్వుల లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నీళ్లు, బెల్లం వేసి కరిగించుకోవాలి. తర్వాత అందులో యాలకుల పొడి వేసి పాకం పట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి నువ్వులు వేసి వేయించి బెల్లం పాకంలో వేసి అందులో నెయ్యి వేసి కలిపి చల్లార్చుకొని చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలు చుట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నువ్వుల లడ్డు రెడీ.